జూదానికి బానిసై జైలు నుంచి బెయిల్పై విడుదలై దొంగతనాలకు తెగబడిన ఓ దొంగను అనపర్తి పోలీసులు రాజమహేంద్రవరం క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం డీఎస్పీ విద్య మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. మార్చి నెల 31వ తేదీన అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో ఒక ఇంట్లో దొంగతనం కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి. అనపర్తి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ పోలీస్ స్టేషన్ రాజమండ్రి టీములు, అనపర్తి పోలీస్ స్టేషన్ టీములు గ్రౌండ్ లో తిరుగుతూ ఉండగా కొప్పవరం బ్రిడ్జ్ దగ్గర గొంటువానిపాలెం గ్రామం అడ్డతీగల మండలం పోలవరం జిల్లా చెందిన వ్యక్తి చిలపనశెట్టి సన్యాసిరావు తిరుగుతున్నాడన్న సమాచారం మేరకు మేము అతన్ని పట్టుకోవడం జరిగిందండి. ఇతను లక్ష్మీనరసాపురంలో మనం ఏదైతే అనుకున్నామో అది, ఆలమూరులో, రావులపాలెంలో 2, నర్సీపట్నం టౌను మరియు కోరుకొండ ఈ ప్రాంతాల్లో దాదాపు 6 కేసుల్లో ముద్దాయిగా తేలాడండి. అతని దగ్గర నుంచి బంగారం 385 గ్రాములు, దాని విలువ 57 లక్షలు సుమారు, వెండి వస్తువులు ఒక 110 గ్రాములు, క్యాష్ 5,000 రికవరీ చేయడం జరిగిందండి. ఈ సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయడంలో సిసిఎస్ కి సంబంధించిన టీము ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ గారు, రమణ, సురేష్, విజయ్, అనపర్తి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన తమ్మారావు, రాజేష్ వీరందరికీ గైడెన్స్ ఇస్తూ నడిపించిన క్రైమ్ బ్రాంచ్ సిఐ గారు రాంబాబు గారు మరియు బాలశౌరి గారు, అనపర్తి సిఐ గారు సుమంత్ గారు మరియు అనపర్తి ఎస్ఐ సీను గారు, క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ సుభాష్ గారు వీటన్నిటికీ ఓవరాల్ మాకు గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని నిరంతరంగా నడిపిస్తూ ఉన్న మా ఎస్పీ గారిని కొనియాడుతూ మా టీంని అభినందిస్తున్నాను.